ఇంటర్నెట్ లేని జీవితాన్ని క్షణం కూడా ఊహించుకోలేం. తిండి నిద్ర లేకపోయినా బతకొచ్చు, కానీ వైఫై లేదా మొబైల్ నెట్ కనెక్షన్ లేకపోతే ఎవ్వరికి ఊపిరి కూడా ఆడడం లేదు. అంతగా జీవితంలో కలిసిపోయిన ఇంటర్నెట్ మార్కెట్ను పూర్తిగా కైవసం చేసుకునేందుకు మన దేశంపైకి ఎలన్ మస్క్ దండెత్తడానికి సిద్ధమయ్యారు. ఆయనకు చెందిన స్టార్ లింక్ కంపెనీ ఇండియాలో సర్వీసులు అందించే ప్రయత్నాలు చేస్తోంది. ఎలన్ మస్క్కు చెందిన స్టార్ లింక్ కంపెనీ వస్తే ఇక మన దేశంలో మొబైల్ టవర్లు, ఇంటర్నెట్ కేబుల్స్ మొత్తం స్క్రాప్గా మారాల్సిందే. జియో, ఎయిర్టెల్ వంటి సంస్థలు అంతా సర్దుకోవాల్సి వస్తుందనే రూమర్ ఉంది. ఎందుకంటే స్టార్ లింక్ శాటిలైట్ ద్వారా ఇంటర్నెట్ అందించబోతోంది. వైర్లు, కేబుల్స్తో ఏమాత్రం ఇంకా పని ఉండదు. భూమండలం మీద ఏ మారుమూల ప్రదేశానికి వెళ్ళినా, ఆఖరికి సముద్రంలో కూడా ఇంటర్నెట్ పొందగలిగే వెసులుబాటును స్టార్ లింక్ ద్వారా ఎలన్ మస్క్ ఇస్తున్నారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలైనప్పుడు ఇంటర్నెట్ లేక ఉక్రెయిన్ ఇబ్బంది పడింది. ఆ సమయంలో ఎలన్ మస్క్ తన స్టార్ లింక్తో ఆదుకున్నారు. ఉచితంగా స్టార్ లింక్ ద్వారా ఉక్రెయిన్కు ఇంటర్నెట్ కల్పించారు. ముఖ్యంగా ఆ దేశ సైన్యానికి అపారమైన ఇంటర్నెట్ సౌకర్యం కల్పించారు. ప్రపంచవ్యాప్తంగా సుమారు 100 దేశాల్లో స్టార్ లింక్ సర్వీసెస్ అందుబాటులో ఉన్నాయి. ఇండియాలో ఇంకా స్టార్ లింక్ ఇంటర్నెట్ సర్వీస్ అందుబాటులోకి రావడానికి కాస్త టైం ఉంది. మన దేశంలో స్టార్ లింక్ సర్వీసెస్ ప్రవేశపెట్టేందుకు చర్యలు జరుగుతున్నాయి. స్టార్ లింక్ వెబ్సైట్లో కూడా ఇండియాలో తమ సర్వీసెస్ త్వరలో వస్తాయని తెలిపింది. ఈ స్టార్ లింక్ వ్యవస్థలో ఎలాంటి వైర్స్, పోల్స్ ఉండవు. ఓ చిన్న రిసీవర్ లాంటి డిష్ అమర్చుతారు. దాన్ని స్టార్ లింక్ ఇంటర్నెట్ కిట్ అని పిలుస్తారు. ఆ చిన్న డిష్ని ఇంటిపై అమర్చుకుంటే డైరెక్ట్గా స్టార్ లింక్ శాటిలైట్తో కనెక్ట్ అవుతుంది. ఎలాన్ మస్క్కు స్పేస్ ఎక్స్ అనే ప్రఖ్యాత కంపెనీ ఉంది. దాని ద్వారానే కావాల్సిన శాటిలైట్లను నింగిలోకి పంపి స్టార్ లింక్ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం స్టార్ లింక్ 4500 శాటిలైట్స్ ఉన్నాయి. ఈ సంఖ్యను 12,000కు పెంచాలని ఎలాన్ మస్క్ ట్రై చేస్తున్నారు. భారతదేశంలోని రిలయన్స్ జియో, ఎయిర్టెల్, బిఎస్ఎన్ఎల్ వంటి వాటిని ప్రజలు ఎక్కువగా వినియోగిస్తున్నారు. అయితే స్టార్ లింకుకు అనుమతులు లభిస్తే దేశీయ టెలికాం సంస్థలు గట్టి పోటీ ఎదుర్కోవాల్సి ఉంటుంది. భారత్లో స్టార్ లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్ ఎప్పుడు ప్రారంభమవుతుందనే అధికారిక సమాచారం తెరపైకి రాలేదు. అయితే ఈ సర్వీస్ దేశంలో ప్రారంభమైన తర్వాత ఇది చాలా ఖరీదైన వ్యవహారంగా మారే అవకాశం ఉంది. స్టార్ లింక్ సర్వీస్ ఛార్జీలతో పోలిస్తే జియో, ఎయిర్టెల్, బిఎస్ఎన్ఎల్ వంటి సర్వీస్ ఛార్జీలు చాలా తక్కువ. కాబట్టి స్టార్ లింక్ మన దేశంలో మంచి ఆదరణ పొందుతుందా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. భారత నిబంధనలకు స్టార్ లింక్ ఒప్పుకోవడంతో టెలికాం నియంత్రణ సంస్థ ట్రై స్పెక్ట్రమ్ కేటాయింపు, వాటి ధరలను ఖరారు చేయడంపై కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.